నడుము ఉంటుంది కదా, ఆ నడుము స్ట్రైట్గా పెట్టండి. తర్వాత హ్యాండ్స్లో హ్యాండ్ వేయండి. స్లోగా కళ్ళు వేయండి. నడుము మించొద్దు, జస్ట్ గాలిని వదలండి ముక్కుతోనే. మళ్ళీ తీసుకో. మళ్ళీ వదలండి. మళ్ళీ ఒకసారి గట్టిగా తీసుకోండి. ఒకసారి ప్లీజ్ వదలండి. ఓకే, ఇప్పుడు బీట్ వదిలేస్తాం. బీట్ వదలటం ఆపటం అది మీ ఇష్టం. కానీ సరౌండింగ్ సౌండ్స్ వినండి. ఎన్ని రకాల సౌండ్స్ వస్తున్నాయి నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఎవరినైనా అడుగుతా, ఎన్ని రకాల సౌండ్స్ విన్నారని చెప్పాలి నాకు. చాలా జాగ్రత్తగా డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. చేసి హైట్ పెట్టుకోవాలి. సౌండ్ రాకూడదు. బాబు జనాన్ని ఎన్ని రకాల సౌండ్స్ రాదు, ఒక్కొక్కటి. హార్ట్ బీట్ ఎంతమంది ఉన్నారా? చేతులు పైకెత్తండి. హార్ట్ ఎవరు ఆడే హార్ట్ బీట్ కాదు, మీ హార్ట్ బీట్ అందరూ వినపడింది. అదేగా సంవత్సరం సరే. ఎంతమంది? ఎవరు వినలేదా? ఎవరు వినలేదా? వాడు ఒక్కడే విన్నాడు. ఓకే, నెక్స్ట్ చెప్తాను. హ్యాండ్స్ రేట్ చేయమంటే ఇలా కాదురా బాయ్, ఇలా పెట్టండిరా. ఎంతమంది హార్ట్ బీట్ విన్నారు? పైగా సరిగ్గా పక్షుల సౌండ్. నెక్స్ట్ కౌశిక్ చెప్తున్నాడు పక్షుల సౌండ్ అని. ఎంతమంది విన్నారు? నేనైతే నమ్మను. దీంట్లో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకు చెప్పండి? పక్షులు రెండు రకాల పక్షులు వినపడుతూ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సౌండ్స్ వినపడుతున్నాయి. అర్థమవుతుందా? అది ఏ సౌండ్ అని చెప్పాలి. అర్థమవుతుంది. ఇప్పుడు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కొట్టిన మ్యూజిక్ అంతా మనకి హ్యాపీగా అనిపించవచ్చు, కానీ దాంట్లో వాడు ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాడని చెప్పాలి. అది మన యొక్క నైపుణ్యం. రెండు రకాల పక్షులు వినపడుతున్నాయి, క్లియర్గా వినపడుతున్నాయి. కళ్ళు మూసుకున్నా మూసుకోకపోయినా. ఏం చెప్పండి అది? చెప్పరా. వెరీ గుడ్. కోకిల, పిచ్చుక, ఈ రెండు మీరున్న ప్రాంతాల్లో కనపడవు. ఈ రెండు కూడా మీరున్న ప్రాంతాల్లో అయిపోయింది. ఓకే కౌశిక్, నెక్స్ట్ చెప్పండి. అంతేనా? కూర్చో కౌశిక్. ఇంకా ఎవరన్నా
బుద్ధిగా చెప్పు. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నావా? అవి కాకుండా ఇంకేమైనా అంతే, నన్ను కూడా అంతేనావా? అంతే, అందరూ అంతేనా? అందరూ అంతే, ఇంకెవరు ఏం వినపల్లా. వెరీ గుడ్ రా, క్లాప్ కొట్టుంటాడు. చక్కగా వెహికల్ సౌండ్ వినపడతాయి, వెహికల్ సౌండ్ చాలా చక్కగా వినపడతాయి, క్లియర్గా వినపడతాయి. ఓకే, ఇంకా వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎవరు చెప్పారు? క్లాప్ కొట్టండి. అమ్మ ఆసోన్ కూడా పడింది నీకు, అదే ఇంకా గరివి క్లాప్ కొట్టండి. ఓకే, అది ఓకే. అంటే యాక్చువల్గా మనకు అర్థం కాదు ఏంటంటే, ఎంతమంది బిర్యానీ తిన్నారా? హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ కాదు, మామూలుగా హైదరాబాద్ బిర్యానీ తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ తెలుస్తుందా? టేస్ట్ తెలుస్తుందా? దాంట్లో ఏమొస్తుంది? డిఫరెంట్ వేస్తారు దాంట్లో. అవి ఏంటి అనేది మనం కనిపెట్టకపోతే అది తిన్న తర్వాత దాని యొక్క విలువ తెలియదు. అర్థమవుతుంది. అట్లాగే ఈ చుట్టూ సరౌండింగ్ సౌండ్స్ని మనం మర్చిపోతున్నాం చాలా వరకు. మనకి ఎంతసేపు వీడియో గేములు, అర్థమైంది, సెల్ ఫోన్లు, ఇవి దాంట్లో పడిపోయి న్యాచురల్ అంశాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ న్యాచురల్ అంశాన్ని అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఓకే, ఇంకెంత టైం ఉంది? పైకి బాగా ఎంత పైకి తెలిస్తే అంత పైకి స్ట్రైట్ ఉండాలి. మీ చెవు మీదకి స్ట్రైట్గా ఉండాలి. నాకులాగా ఓల్డ్ వెళ్ళైతే అన్నది మీ హ్యాండ్ ఈ ఇయర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్. ఈ ఫోర్త్ అంటే ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా పడిపోవడం కాదు, ఇలా 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 స్ట్రైట్ ఇలా పెడతారు. అప్పుడే 2 3 ఏందమ్మా 3 ఏంటండి? 1 2 3 4 5 5 2 5 1 ఎవరు తప్పులు చేయదు. ఓకే, 3 ఫాస్ట్గా 3 2 1 3 2 1 5 5 2 3 4 2 ఇది బాగుంది అందరికి. 1 5 sit down, stand.